హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిన్న ఉసిరికాయలతో నిల్వ పచ్చడి ఎలా తయారు చేయాలో ఒకసారి చూపిస్తాను. ముందుగా చిన్న ఉసిరికాయలను తీసుకొని శుభ్రంగా కడిగి ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి వేడయ్యాక ఇందులో ఇందాక కడిగి పెట్టుకున్న ఉసిరికాయలను వేయాలి. ఆయిల్ వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి మొత్తం ఒకసారి కలిసేలాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ను పెట్టుకోవాలి. ఆ తర్వాత దీనిపైన కొన్ని వాటర్ పోసుకోవాలి. ఇలా నీళ్ళ మూతను పెట్టుకోవడం వల్ల పైన క్యాప్ మీద ఉన్న వాటర్ అనేవి కింద ఆవిరి రూపంలో కాయ మీద పడి కాయలు అనేవి త్వరగా మగ్గుతాయి. ఇలా నీళ్ళ ప్లేట్ని మధ్య మధ్యలో తీస్తూ మధ్య మధ్యలో ఉసిరికాయలను కలుపుతూ మళ్ళీ తిరిగి ఈ వాటర్ ప్లేట్ని పైన క్యాప్ లాగా పెట్టేసేయాలి. ఇలా దాదాపు 5 నుంచి 10 నిమిషాలు మగ్గించిన తర్వాత ఉసిరికాయలు అనేవి ఇలా బాగా మగ్గిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని బౌల్స్లో తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు నేను 2 రకాలుగా చూపిస్తున్నాను కాబట్టి 2 బౌల్స్లో ఉసిరికాయలను విడివిడిగా తీసుకుంటున్నాను. ముందుగా ఒక బౌల్లో ఉన్న ఉసిరికాయల్లో పండు మిరపకాయల పేస్ట్, ఉప్పు కలిపినది ఇందులో దాదాపు 1 టేబుల్ స్పూన్ వరకు వేసి బాగా కలిసేలాగా కలపాలి. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమంలో ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆవపొడి, దాదాపు 2 చిటికెల వరకు మెంతి పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. మొత్తం కలిసేలా కలిపిన తర్వాత ఈ బౌల్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్లో ఉన్న ఉసిరికాయల్లో దాదాపు 2 టేబుల్ స్పూన్ల వరకు కారపొడిని వేసి ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు దీనిలో 2 చిటికెల వరకు మెంతి పొడి, 1/2 టీ స్పూన్ వరకు ఆవు పొడి వేసి మొత్తం కలిసేలాగా కలిపేసి దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక ఉసిరికాయలు వేడి చేసిన ప్యాన్నే తీసుకొని స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టి బాగా వేడయ్యాక దాదాపు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అందులో వేయాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత దీనిలో ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్ వరకు వేసేసి ఇవి చిటపటలాడిన తర్వాత ఇందులో దాదాపు 10 నుంచి 15 వెల్లుల్లి కూడా పేస్ట్ వేసేసి వేడి చేసి అందులో కొంచెం పసుపు కూడా వేయాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలి. ఈ విధంగా మనం చల్లారిన పోపుని ఇందాక మనం కారం కలిపి పెట్టుకున్న ఉసిరికాయ పచ్చడిలో ఒకదాని తర్వాత ఒకటి రెండింటిలో ఈ పోపుని వేసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని ఆ పోపు అంతా బాగా కలిసేలాగా రెండింటిని కలపాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చిన్న ఉసిరికాయల పచ్చడి రెడీ అయిపోయింది.